కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తాను కేసీఆర్కు రాసిన లేఖ లీక్పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖ రాసిన మాట వాస్తవమేనని, తనకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏం లేదని స్పష్టం చేశారు. 2 వారాల క్రితం కేసీఆర్కు అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్రే అన్నారు. గతంలో ఏ సభ జరిగినా ముఖ్యమైన సమయాల్లో కేసీఆర్కు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. లేఖను చూసి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు కొన్ని పార్టీలు సంతోషపడుతున్నాయని విమర్శించారు. తమ నాయకుడు కేసీఆరే అని, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ముందే చెప్పానని కవిత వెల్లడించారు. గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి సందర్భంగా గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటి అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉంది నేచర్ ఆఫ్ ది లీడర్. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని కవిత పర్యటన ఒక సంచలనాత్మకమైన సమస్యగా మారినటువంటి పరిస్థితి. నేడు కవిత హైదరాబాద్ లోని విమానాశ్రయంలో దిగగానే ఒక కామెంట్ అయితే చేసింది. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తాను కేసీఆర్ కు రాసిన లేఖ వాస్తవేనని ఆ మీడియాతో మాట్లాడుతూ కవిత వాక్యాలు అయితే చేసినటువంటి పరిస్థితి. రాసిన లేఖ లీక్ పై కవిత కూడా సంచలన వాక్యాలు చేశారు. లేఖ రాసిన మాట వాస్తవమే, తనకు వ్యక్తిగతం ఎజెండా అంటూ ఏమీ లేదని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. 2 వారాల క్రితమే కేసీఆర్ కు అంతర్గతంగా లేఖ రాసిన బయటకు రావడం కుట్రేనని ఆమె మీడియా ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఎలాంటి సభలు జరిగినా ముఖ్యమైన సమయ విషయాలలో కూడా కేసీఆర్ కు తాను లేఖలు రాసినట్లు తెలిపారు. లేఖను చూసి కోతి కొబ్బరికాయ కొట్టుకున్నట్లుగా కొన్ని రాజకీయ పార్టీలు సంతోషపడుతున్నాయని కూడా వారు విమర్శించినటువంటి పరిస్థితి. అయితే తాను కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని, తెలంగాణ బాగుపడుతుందని ధీమా వ్యక్తం చేసినటువంటి కవిత గత కొన్ని రోజులుగా అనేక మీడియాలో వస్తున్నటువంటి వార్తలే కావచ్చు, అనేకంగా సోషల్ మీడియా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆ పార్టీ పెడతారు, దానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమె ఒక సంచలన వాక్యాలు చేస్తుంది అనేది కూడా వివిధ రాజకీయ పార్టీలే కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఒక వేచి చూసినటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి కాకుండా కవిత ఆ ఊహాగానాలకు భిన్నంగా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, కేసీఆర్ చుట్టూ మాత్రం ఒక దుర్మార్గపు వ్యవస్థ ఉందనేది ఆమె చెప్పకనే చెప్తూ ఒక సంచలనమైన వాక్యాలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఒక బీఆర్ఎస్ పార్టీని నడుపుతున్నటువంటి కేటీఆర్ కావచ్చు, సంబంధించినటువంటి కేసీఆర్ కావచ్చు,
పార్టీ క్యాడర్ ని విమర్శిస్తూ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దగ్గర ఉన్న వాళ్ళు దయాలుగా వ్యవహరిస్తున్నారని చెప్పడం వల్ల పార్టీలోని కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. పార్టీ కొరకు పనిచేస్తున్న వారు దయాలా, పార్టీలను విడి సొంతంగా ప్రయోజనాల కొరకు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు ఉదయం కానీ ఎల్లుండి కానీ వివిధ రాజకీయ పార్టీల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీలనే ఎలాంటి స్టేట్మెంట్ వస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేస్తున్నటువంటి పార్టీ తెలంగాణలో పనిచేస్తున్న వారిని ఒక పార్టీకి క్యాడర్ గా పనిచేస్తున్న వారు దయ్యాలుగా చిత్రీకరిస్తూ మాట్లాడినటువంటి కవిత వాక్యాలపై రేపు బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రకటన చేయబోతుంది, దీనికి సంబంధించి కేటీఆర్ మాట్లాడతారా, దానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు మాట్లాడతారా అనేది కొంచెం చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కవిత మాట్లాడినటువంటి మాటలు పార్టీకి విరుద్ధంగా మాట్లాడిందా, పార్టీకి సంబంధించిన అభివృద్ధి కొరకు మాట్లాడింది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పొలిటి బ్యూరో ఉంటుంది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. అవన్నిటిని కాకుండా పార్టీలో కొంతమంది పనిచేస్తూ వస్తున్నటువంటి సీనియర్లను కూడా దయాలుగా చిత్రీకరించి మాట్లాడడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. కవితకు వ్యతిరేకంగా రేపు ప్రెస్ మీట్ లో చెప్తారా, లేకపోతే రానున్న రోజుల్లో పార్టీకి ఆమె దూరం అవుతుందా, దగ్గర అవుతుంది, పార్టీని బలోపేతనం చేస్తుందా అనేది విషయాలు మాత్రం కొంత సీనియర్స్ అయితే ఇప్పటికే చర్చించుకుంటున్నారు. రేపు ఉదయం మీడియా పరంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా లేఖ విడుదల చేస్తే దానికి సంజాయిషి ఉంటుందా లేదనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రాజకీయ దురుద్దేశంతోనే ఈడీ ఛార్జ్ షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు నమోదు చేసి కేసు పెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కేసర మండలంలోని బాల వికాస కేంద్రంలో యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ డ్రామాకు తెరతీశాయని అన్నారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చేసిన త్యాగాలను, పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషిపై, యువతకు రాజకీయ అవగాహన కల్పించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. యువతరం అంటే ఈ మోడర్న్ యుగంలో మన పార్టీకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా వారికి తెలియజేసి పార్టీ నాయకత్వాన్ని చాలా సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని భారతదేశానికి ఏ విధంగా ఆ కుటుంబం కానీ ఏ విధంగా ఎన్ని త్యాగాలు చేసినారో యువతరానికి తెలియజేసే విధంగా, కొత్త తరానికి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోయే ఒక కార్యక్రమం జరుగుతుంది. మరి పార్టీ ఈరోజు దేశ స్థాయిలోనే అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగానైతే నాయకత్వ స్ఫటికతో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలి ప్రపంచవ్యాప్తంగా, కానీ శక్తివంతమైన అమెరికా దేశాన్ని కూడా ఎదిరించి ఆ రోజు పాకిస్తాన్తో ఏ విధంగా పోరాటం చేసిన వీర వనిత కానీ, ప్రాణాలు త్యాగం చేసి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు ఈ దేశానికి సంబంధించి త్యాగాన్ని కూడా గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వంలో తిరుమలలో ఘోరాలు జరుగుతున్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు మద్యం మత్తులో హల్చల్ చేశారని మండిపడ్డారు. మద్యం తాగి పోలీసు వీరంగం సృష్టించారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా టీటీడీ చైర్మన్ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి కేసులు పెట్టడం తప్ప టీటీడీలో జరుగుతున్న అఘాయిత్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని భూమన అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వరుస పెట్టి తిరుమలలోనే ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం కారణంగా చివరకు పోలీసు వాళ్ళు కూడా మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అని అంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏ రకమైనటువంటి పర్యవేక్షణ కొండ మీద పూర్తిగా కరువయింది. ఎంతసేపు మా మీద పడి ఏడవటం తప్ప గత ప్రభుత్వం అన్ని అక్రమాలు, అన్యాయాలు, ఘోరాలు చేసినాయి అని చెప్పుకోవటానికి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళ పాలనలో ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు, అపచారాలు జరిగినాయి అన్నటువంటి దాని మీద సమీక్షలు చేయటం కానీ, సరిదిద్దుకోవటం కానీ
ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకపోవటం మూలంగా ఈ రోజున ఏపీఎస్పీ బెటాలియన్కు సంబంధించినటువంటి 3 పోలీసులు పోలీసు వాహనంలో తప్పతాగి కొండకు వచ్చి అక్కడ సచివాలయం దగ్గర యాక్సిడెంట్ చేస్తే అక్కడ వాళ్ళ ఆ జీపు టైరు కూడా పంక్చర్ అయిపోయి వాళ్ళ గొడవల్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వాళ్లకు 300 పాయింట్లు వచ్చినాయి అని. ఏపీలో డిఎస్సి టెట్కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ 6 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించింది. టెట్ డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి జూలై వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు.